కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన కథావాణి ఛానల్లో సండే స్పెషల్గా ఫేక్ ఫేక్ అనే కథను మీరు వినబోతున్నారు. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న కొంచెం హాస్యం, కొంచెం సందేశం ఉన్న ఈ కథ పేరు ఫేక్ ఫేక్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిస్తాను. బారెడు పొద్దెక్కినా ఇంకా దుప్పటి ముసుగైనా తీయకుండా అటు తిరిగి పడుకొని ఉన్న మొగుడు చెంచలరావుని చూసి పిచ్చి కోపం వచ్చింది చంద్రముఖికి. ఆ ముసుగులోని రహస్య కదలికలను బట్టి అవి సెల్ ఫోన్ చూస్తున్న తాలూకు కదలికలని గుర్తించి శివంగిలా మారి సర్రున దుప్పట్ని లాగేసింది. తెల్లవారిందా మొదలుపెట్టారు సెల్లు వాచింగులు? అంతగా ఏం చూస్తున్నారేంటి అందులో? మొహంలో మొహం పెట్టి ముఖ పుస్తకాన్నా, లేక ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అందమైన మోడర్న్ అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ ఫోటోలా? అదే పిచ్చి పిచ్చి పోజుల ఫోటోలు. మూతిని ముద్దు కోసం ముందుకు చాస్తూ పోకిరీ వేషాలతో కన్ను కొడుతూ తీయించుకున్న ఫోటోలుంటాయే అవి అంది గుడ్లురుముతూ. అయ్యో అయ్యో, నీ మీదొట్టే, నేను అలాంటి గలీజ్ ఫోటోలు ఎందుకు చూస్తాను? అయినా వాళ్ళ అందం అదంతా నిజమనుకుంటున్నావా ఏంటి? ఒట్టి ఫేక్. మేకప్ ముఖానికి పూసుకోవటం వల్ల వచ్చింది. అది కాస్త తీస్తే అప్పలమల్లా ఉంటారు వాళ్ళు. అయినా నేను అలాంటి వాళ్ళని ఎందుకు చూస్తాను? రియల్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ నీ రూపంలో ఎప్పుడు నా కళ్ళెదుట నా నట్టింట్లో తిరుగుతుంటేను అన్నాడు చెంచలరావు భార్యకు మస్కా కొట్టే ప్రయత్నంలో భాగంగా. కానీ చంద్రముఖి ఆయన మాటలు ఫేక్ అని గుర్తించలేకపోయింది. దాంతో వెంటనే ఆమె ముఖం మీదికి సిగ్గొచ్చేసింది. చందమామలా ఇలా అందంగా ఉంటానని మా వాళ్ళు నాకు చంద్రముఖి అని పేరు పెట్టారు. నా అందమైన పేరును నిర్లక్ష్యం చేస్తూ మీరేమో ఏమోయ్ అంటూ ఆ పాతకాలం నాటి మొగుడిలా పిలుస్తారు. చంద్రముఖి అని పిలిస్తే ఎంత బాగుంటుందో కదా అంది గారాలు పోతూ. బాగానే ఉంటుంది, కానీ కరెక్ట్గా మన పెళ్లి టైంకు ఆ చంద్రముఖి సినిమా రిలీజ్ అయింది కదా. అదీగాక పెళ్లి చూపుల్లో నీ పేరేంటమ్మాయ్ అని మా అమ్మ అడగగానే నువ్వు చంద్రముఖి అని చెప్పావు కదా, ఇంతింత కళ్ళు చేసుకొని. దాంతో రారా ఇటు రారా అన్న ఆ చంద్రముఖి దయ్యం కాటుకపులు ముకున్న ముఖం గుర్తుకొచ్చి భయంతో హడలి చచ్చాను. నా బతుకంతా ఇక లక్కనేనా అనిపించింది అన్నాడు చెంచలరావు. ఆ సినిమా గుర్తుకు వచ్చిందా మీకు? అంతకుముందు కావ్యాలలో, ప్రబంధాలలో కవులు వర్ణించిన చంద్రముఖి అన్న ఆ అందమైన పదాలు, వర్ణనలు గుర్తుకు రాలేదు? తెలుగు క్లాసులో మీ తెలుగు సారు చెప్పిన చంద్రబింబము వంటి ముఖము కలది చంద్రముఖి అన్న సమాసాల పాఠమైనా ఎందుకు గుర్తుకు రాలేదో అంది సాధిస్తున్నట్టుగా చంద్రముఖి. నేను తెలుగు క్లాస్కి ఎప్పుడైనా వెళ్తే కదా గుర్తుకు రావటానికి. సమాసాల పాఠాన్ని సమోసాల పాఠం అని బనాయించేవాళ్ళం మేము అన్నాడు చెంచలరావు. అదా సంగతి. అప్పుడలా తెలుగు శృంగార పాఠాలు వినకపోబట్టే ఇప్పుడు మీలో బొత్తిగా రసికత అనేది లేకుండా పోయింది. దానికి తోడు ఈ సెల్లు పిచ్చొకటి. అస్తమానం నన్ను కాకుండా దాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చొని, దాన్ని పక్కలో పెట్టుకొని పడుకొని స్మార్ట్ ఫోను అంటూ దాన్ని నిమురుతూ నేనొకదాన్ని పక్కన ఉన్నానన్న విషయమే మర్చిపోతున్నారు. మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు కట్టుకోవటానికి ఒక్కటి అనువైన బ్రాండెడ్ బట్టలు ఒంటి మీదికి కొనుక్కోలేదు. కానీ 4G, 5G, 6G అంటూ
చంద్రముఖి ఇంకా ఏదో అనబోతుండగా 6G వచ్చిందా అని ఒక్క గావుకేక పెట్టాడు చెంచలరావు. అది వచ్చిందో చచ్చిందో ఎవడికి తెలుసు. నాకు అసలే ఆ ఫోన్లంటే చిరాకు. ఈ సెల్లుల లొల్లి మూలంగా ఇంట్లో మొగుడు పెళ్ళాలు నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అంటే నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అని కొట్టుకు చస్తున్నారట నిత్యం. లేకుంటే చెరొక ఫోను పట్టుకొని ఎడముఖం పెడముఖంగా కూర్చొని సంసారం చేయటం మర్చిపోతున్నారట అంది చంద్రముఖి. ఎవరు చెప్పారు నీకు? అవన్నీ ఫేక్ న్యూస్, నమ్మకం అన్నాడు చెంచలరావు. ఇదొకటి ఫేక్ ఫేక్ అంటూ ఫేక్ మెసేజ్లు ఫేక్ వీడియోలు చూసి చూసి ఇదొక ఊతపదం అయిపోయింది మీకు. చూసి చూసి మాత్రమే కాదు, వాటిని ఫేస్ చేసి చేసి అను. మొన్నటికి మొన్న ఎవరో సినిమా హీరో చైతన్య బైక్ యాక్సిడెంట్లో మృతి అన్న ఫార్వర్డ్ ఒకటి పంపిస్తే షాక్ అయి బాధతో షేక్ అయి 10 మంది బంధుమిత్రులకు షేర్ చేశాను వెంటనే. అది పొద్దున్నే. అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసి అందరూ అలా ఏది పడితే అది సెండ్ చేయొద్దని చివాట్లు పెడుతూ మెసేజీలు పెట్టారు. మా మేనమామ ఒక ఆయన అయితే, అరే నేను అసలే హార్ట్ పేషెంట్రా, నాకు ఈ దొంగచావుల వీడియోలు పంపి నన్ను నిజంగా చంపకురా అని రిక్వెస్ట్ మెసేజ్ పంపాడు. ఆ మధ్య ఒకరోజు మా ఆఫీస్లో ఉన్నప్పుడు, కంగ్రాచ్యులేషన్స్, మీకు 5 లక్షలు లాటరీ వచ్చింది అంటూ ఒక మెసేజ్ వస్తే నిజమేననుకొని సంబరంతో మా కొలీగ్కి చెప్పి ఆవేశం ఆపుకోలేక దాని లింక్ మీద నొక్కపోతే అది చూసి మా కొలీగ్ నా చేతిని సడన్గా పాము తల దగ్గర పట్టుకున్నట్టు పట్టుకొని అవతలికి విసిరేశాడు. అది నొక్కకండి, అది ఫేక్ మెసేజ్, దాన్ని నొక్కారంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి అన్నాడు. ఎక్కడో బ్యాంకులో నా కంటికే కనపడకుండా ఉండే నా డబ్బులకు ఈ లింక్ ఎక్కడుందో తెలియక నేను బుర్రగొక్కుంటుంటే, ఈ మాయదారి టెక్నాలజీ ఒక లింకుల గొలుసు సార్, ఏ లింకు ముట్టుకున్నా తాడు తెగి చేతిలోకి వస్తుంది అంటూ జ్ఞానోపదేశం చేశాడు అన్నాడు చెంచలరావు. అయితే అంత తెలివితేటలు మనకు లేవన్నమాట. అస్తమానం సెల్లు చేతిలో పట్టుకొని తిరుగుతుంటే నీకు దాని విషయంలో చాలా పరిజ్ఞానం ఉంది, నాకే లేదు ఇంకా అనుకుంటున్నాను. అయినా ఏదైనా వార్త చూడగానే ఎందుకంత ఆవేశపడిపోయి అందరికీ సెండ్లు కొట్టేయటం, ఏదైనా లింక్ కనపడగానే దాన్ని వెంటనే నొక్కేయటం? కాస్త వెనక ముందు ఆలోచించుకోవద్దా? డబ్బులు ఎవడికి ఉట్టికినే ఇవ్వడు అంది చంద్రముఖి. మొన్నీ మధ్య ఆన్లైన్లో తను వెజిటబుల్ కట్టర్ ఆర్డర్ పెట్టిన వస్తువు రాకపోగా చేసిన ఆన్లైన్ పేమెంటు పోగొట్టుకున్న విషయం మనసులో మెదిలిన, నాట్ రిటర్నబుల్ అని తెలిసి సిల్క్ చీర బుక్ చేసి చినిగిన చీరను రిసీవ్ చేసుకున్న విషయం నాలుక కొస వరకు వచ్చినా చెప్పకుండా నోరు మెదపకుండా ఉండిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఫేక్ ఫేక్ అనే పెనిమిటి ఆన్లైన్ షాపింగులలో చాలా మోసాలుంటాయి, ఏది పడితే అది, ఏ షాప్ అంటే ఆ షాప్ నుంచి ఆర్డర్ బుక్ చేయకు, బుక్ అయిపోతావు అంటే నేనంత తెలివి తక్కువదాన్నా అని సవాల్ విసిరింది గనుక తేలుకుట్టిన దొంగలా ఉండిపోయింది. అసలు దొంగను ఎలాగూ పట్టుకోలేరు గనుక. ఎందుకంటే ఆన్లైన్లో వస్తువుల బొమ్మలు తప్ప వస్తువులు కనపడవు, వ్యాపారం తప్ప వ్యాపారస్తులు కనపడరు. ఆ మధ్య చంద్రముఖి లాంటిదే మరొక తెలివైన ఇల్లాలు బ్రాండెడ్ ఫోను తక్కువ ధరకు వస్తోంది కదా అని బుక్ చేస్తే మొబైల్ ఫోన్ బదులు ఓ ఇటుకు ముక్క వచ్చిందట కొరియర్లో. టీవీలో చూపించారు. అంతా ఫేక్. మళ్ళీ ఫోన్ చేస్తేనేమో ఆ నెంబర్ మీద ఏ ఫోను లేదు అంటూ జవాబు. కొన్ని ఉన్నా దాన్ని మరెవరో ఎత్తి రాంగ్ నెంబర్ అని పెట్టేశారట. ఆ వార్తలన్నీ పేపర్లో
చదువుతూనే ఉంటారు, టీవీలో చూస్తూనే ఉంటారు చంద్రముఖి, ఆమె భర్త చెంచలరావు. అదిగాక స్వీయ అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి. అయినా ఆశ, పని తొందరగా ఈజీగా అయిపోవాలన్న కోరిక, వీటితో చేతులు ఊరుకోవు. సెల్లో ఏదైనా ప్రకటన కనిపించిందంటే అది మోడర్న్ మనిషి నైజం. ఏమోయ్, మా అన్నయ్య కూతురు స్రవంతి పెళ్లి కుదిరింది అనుకున్నామా? పెళ్లికి వెళ్ళాలంటూ నువ్వు అప్పుడే పెళ్లి బట్టల షాపింగ్ కూడా మొదలుపెట్టావు అంటూ వచ్చాడు చెంచలరావు బయట నుంచి ఇంట్లోకి. అయితే ఏమైంది? అది ముందు చెప్పండి, నన్ను తర్వాత దెప్పుదురుగాని అంది చంద్రముఖి చిరు అలుకతో. ఆ పెళ్ళి ఆగిపోయింది. ఆ పెళ్లి కొడుకు ఫేకట. పెళ్లి కొడుకు ఫేకా? అంటే అసలు పెళ్లి కొడుకు ఎవరు, ఎక్కడున్నాడు? అసలు పెళ్లి కొడుకే లేడు. వీడికి ఆల్రెడీ ఒక పెళ్ళై ఫ్యామిలీ కూడా ఉందట. కానీ అది వాళ్ళ పెద్దవాళ్లకు చెప్పలేదట, భయపడి. వాళ్లకు భయపడే మరో అమ్మాయి, అంటే అదే మా అన్నయ్య కూతురు మెడలో తాళి కట్టడానికి సిద్ధమైపోయాడట ఈ ప్రబుద్ధుడు. వాడిని ఇంతకుముందు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయే వీళ్లకు ఫోన్ చేసి చెప్పిందట, ఆల్రెడీ నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను అని, మీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని. ఎంత అన్యాయం కదా! మరీ ఇంత మోసమా? ఇంతకుముందు ఎక్కడో ఇలాంటివి 1-2 జరిగాయని వార్తల్లో చూస్తే ఆ వార్తే ఫేకేమో, సంచలనం కోసం ఈ మాధ్యమాలు ఏవో తప్పుడు రాతలు రాస్తూ ఉంటాయి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన ఎరుకలోనే జరుగుతుంటే తెలుస్తోంది. ఆ మధ్య మా ఫ్రెండ్ అక్క కూతురికి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అంటూ ఒక పెళ్లి సంబంధం వచ్చింది. తీరా చూస్తే వాడు ఇంజనీరు కాదు, పాడు కాదు, ఏదో ఇంజన్లో నీళ్లు పోసే 4th క్లాస్ ఎంప్లాయ్ అట. ఆ సర్టిఫికెట్లన్నీ ఫేక్ అట అంది చంద్రముఖి. ఫేక్ అన్న మాటను మొగుడి నోట విని విని తనకు అలవాటైపోవటంతో. మార్కెట్లో వస్తువులు ఫేక్, పెళ్లి వ్యవహారాల్లో పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు ఫేక్, మానవ సంబంధాలు ఫేక్, మనుషులు ఫేక్, ఆ మనుషుల్లో మనసులు ఫేక్, ప్రేమలు ఫేక్. అంతా మాయాబజార్, మాయా ప్రపంచం, మాయదారి కాలం వచ్చేసింది. నమ్మేవాడుంటే నమ్మించేవాడు ఎన్ని మోసాలనైనా చేస్తాడు. తప్పు వాడిది కాదు, నమ్మేవాడిది అన్నట్టయిపోయింది కాలం. ఏం చేస్తాం అన్నాడు చెంచలరావు. ఇంతలో చంద్రముఖి టాపిక్ మారుస్తూ, అది సరే కానీ గుడికి వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు అంది మొగుడి ముఖం వంక సూటిగా చూస్తూ. అవునా, అనుకున్నావా? ఈరోజు శనివారమా? కాదు కదా, బుధవారం. మరెందుకు గుడికి వెళ్దాం అనుకున్నాం అన్నాడు తింగరి ఫేస్ పెట్టి చెంచలరావు. దాంతో, బాబా, మీ మగవాళ్లకు ఇంత బాడీని పెట్టాడు కానీ ఆ దేవుడు కొంచెం కూడా బుర్రను పెట్టలేదు. ఎందుకనో మాకేమో నాజుకు బాడీలను పెట్టి బుర్రలనేమో ఇంతింత పెద్దగా పెట్టాడు అంది. అందులోని భార్య ఆత్మ ప్రశంస, స్వజాతి ప్రశంసను గుర్తించని చెంచలరావు నిజంగానే ఆమె తనను పొగుడుతోంది అనుకొని, నాదేమో 6 ప్యాక్ బాడీ అన్నాడు కుడి చెయ్యి పైకెత్తి తన కండలను చూపిస్తూ. అదంతా బలం అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఫేక్. ఒంట్లోని కొవ్వు నేను బలాన్ని అని భ్రమ పెడుతోంది మిమ్మల్ని. దాన్ని చూసి మోసపోయి మిమ్మల్ని మీరు ఏదేదోగా ఊహించుకోకండి. మీలాగే మన పాత పౌరాణిక సినిమాల దర్శకులు కూడా వాపుని చూసి బలుపు అనుకున్నట్టు అన్న సామెతల ఒబిసిటీ ప్రాబ్లం ఉన్న కుండబొజ్జల లావుపాటి మనుషులను తెచ్చి భీముడు రావణుడి వేషాలు వేయించేవాళ్ళు. అది చూసి ఈ అమాయకపు జనం భీముడంటే లావుగా ఉండేవాడు కాబోలు, రావణుడంటే లంకంత సైజులో ఉండేవాడు కాబోలు అనుకొని మోసపోయారు ఎన్నో ఏళ్ళు. ఫేక్ భీముడు, ఫేక్ రావణుడే అలా ఉంటారు. ఆ కాలంలో అసలు భీముడు, అసలు రాముడు ఉక్కు కడ్డీల్లాంటి దృఢమైన దేహాలతో ఉండేవాళ్ళు. కానీ
లావుపాటి దేహాలతో కాదు అని తెలుసుకోలేకపోయారు అంది చంద్రముఖి. నువ్వు పెద్ద చూసొచ్చినట్టు చెప్తున్నావే అన్నాడు చెంచలరావు భార్యను ఎగతాళి చేస్తూ. చూసే చెప్పక్కర్లేదు, బుర్ర ఉండాలి. అది ఉంటే ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు ఊహించి చెప్పచ్చు. ముఖ్యంగా లాజిక్ తెలియాలి. ఏంటో నీ బుర్రలోని ఆ తెలివి, ఆ లాజిక్ అని భర్త అనగానే ఇక రెచ్చిపోయింది చంద్రముఖి. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీకు బాడీ ఉంది. బాడీ అన్న తర్వాత అందులోని కండరాల్లో, నరాల్లో ఫ్లెక్సిబిలిటీ రావాలంటే రోజు వాకింగు, యోగా, ఎక్సర్సైజులు లాంటివి చేయాలి. కానీ మీకు సెల్లు పిచ్చి గనుక అస్తమానం సెల్లు అరచేతిలో పట్టుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అందులోకి చూస్తూ సిద్ధగణపతిలా ఎప్పుడూ కూర్చునే ఉంటున్నారు. దానివల్ల మీరు లంబోదరులు అయ్యారు. భారీ కాయులకు కూర్చుని లేస్తే ఆయాసం, లేచి కూర్చుంటే ఆయాసం, 4 అడుగులేస్తే కూడా ఆయాసం అన్నట్టు ఉంటుంది. కానీ బాడీ బిల్డింగ్ అనేది ఎలా జరుగుతుంది? మీరు అనుకుంటున్నా, పదే పదే చూసుకుని మురిసిపోతున్న ఆ 6 ప్యాకులు నిజానికి 6 ప్యాకులు కాదు, 6 ఫేకులు. జీన్స్ ప్యాంట్లను కుర్రకారు 6 ప్యాకెట్స్ ఫ్యాషన్ అంటూ వేస్తుంటారు కదా. పాకెట్స్ అంటే అర్థం అందులో ఏవైనా పెట్టుకోవటానికి ఉపయోగపడేవి అని కదా. కానీ అలా కాక అవి ఫ్యాషన్ కోసం కుట్టబడినవి కనుక ఫేక్. ఎలాగో మీ 6 ప్యాకులు కూడా అంతే. అవి అడ్డదిడ్డంగా బాడీలో ఫ్యాట్ పెరిగిపోవటం వల్ల చర్మం ముడతలు పడి ఏర్పడిన ప్యాకులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ధారాళంగా అలా చెప్పుకుంటూ పోతున్న పెళ్ళాం వాగ్దాటికి తట్టుకోలేక, అబ్బా ఇంకా ఆపవే, నీకు పుణ్యం ఉంటుంది, నీ 6 ప్యాకుల పురాణం వెళ్ళాక చస్తున్నాను, నువ్వు మాట్లాడే మాటలు నిజమో ఫేకో తెలియదు కానీ మొత్తానికి హడలగొట్టి చంపుతున్నావు అని గట్టిగా అరిచాడు చెంచలరావు. దాంతో వచ్చే నవ్వును మూతి బిగించి ఆపుకుంటూ, మీరు ఆ సెల్లును మగవాళ్ల మెళ్ళోని మంగళసూత్రంలా మెళ్ళో వేసుకొని తిరుగుతూ నా మెళ్ళో కట్టిన మంగళసూత్రం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా నాకు విడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు కనుక ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను అని 1 సెకండ్ ఆగి, లేకుంటే ఏంటి, ఆ సెల్లు ధ్యాసలో ఈరోజు మన మ్యారేజ్ డే అన్న విషయం కూడా మీరు మర్చిపోయారు. నేను ఇలా అరిచి ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ రాత్రి నా బదులు ఆ సెల్లును గుండెల మీద పెట్టుకొని పడుకునేవారు. కనీసం అదేదో అడ్వర్టైజ్మెంట్లో లాగా అయినా నా వెనక నుంచి నా చేతుల మీద చేతులు వేసి, నీ శరీరం పట్టులా స్మూత్గా ఉంది చందు అంటూ నా ఒళ్ళు నిమరకుండా, సెల్లు నువ్వెంత స్మార్ట్గా ఉన్నావే, నీ ప్రేమలో నేను పిచ్చివాణ్ణైపోతున్నానే అంటూ దాని ఒళ్ళు నిమురుతారు అంది చంద్రముఖి. భార్య ఆ మాటలకు చిరునవ్వు నవ్వుతూ ఆమె వెనుకగా వెళ్ళి తన చేతులను ఆమె నడుము చుట్టూ వేసి దగ్గరికి తీసుకుంటూ శరీరాన్ని తడుముతూ, నీ చేతులే కాదు, నీ శరీరం మొత్తం పట్టు కుచ్చులా ఎంత మెత్తగా ఉంది చందు అన్నాడు. అలా అనగానే ఆయన నెత్తిన సుతారంగా ఒక చిన్న దెబ్బ వేసి, ఛ సిగ్గులేదు, అన్నీ నేనే చెప్పాలి, సరసంతో పాటు నన్ను ఎలా పిలవాలో అది కూడా అంది సిగ్గుల మొగ్గల ముడుచుకొని పోతూ. ఈరోజు మన మ్యారేజ్ డే అని నిజంగా మర్చిపోయారా చందు? సెల్ మెమరీలో నోట్ చేసుకున్నాను. అయినా ఇలాంటి విషయాలు నోట్ చేసుకోవలసింది సెల్ మెమరీలో కాదు, ఈ బుర్ర మెమరీలో. మనసు చేయాల్సిన పనిని కూడా మొబైల్కి ఒప్పచెప్తే ఎలా? ఇంకా నయం, ముందు ముందు పెళ్ళాన్ని ప్రేమించమని కూడా అదే మీకు చెబుతుందేమో మెమరీలో ఉన్న దాని ప్రకారం. అంతా యాంత్రిక యుగం అయిపోయింది. మనిషి కూడా రోబోలా మారిపోతున్నాడు.
సర్లే కానీ పదండి గుడికి వెళ్దాం అని చంద్రముఖి అనగానే చకచకా తయారయ్యాడు చెంచలరావు. ఇద్దరూ కలిసి ఆ వీధిలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. ఎప్పుడూ ఉండే పూజారిగాక ఆ రోజు ఎర్రటి పట్టుపంచ, మెళ్ళో జంజం, ఉత్తరీయం, నెత్తిన పిలకా ధరించి ఓ 20 ఏళ్ల యువకుడు ఉండి అర్చన, హారతి వంటి పనులు చూస్తున్నాడు. నోరాడిస్తూ ఏవో మంత్రాలను ఓం యహ ఓం యహ ఓం యహ అంటూ గొణుగుతున్నాడు. కానీ అవేమిటో అర్థం కావటం లేదు. చెంచలరావుకు అనుమానం వచ్చి హారతి పళ్ళెంతో అతని దగ్గరికి వచ్చినప్పుడు మెల్లిగా ఆయనకే వినపడేలా, మీరు నిజంగా అర్చక స్వాములేనా అని అడిగాడు. దాంతో అతను కంగారు పడ్డాడు. సారీ సార్, మా నాన్న ఏదో పని మీద పక్క ఊరు వెళ్ళాడు, అందుకని అంటూ నసిగాడు ముందుకు వెళుతూ ఆ అర్చకుడు. కానీ అర్చకుడు ఫేక్ అర్చకుడు, అర్చకత్వం రాని అర్చకుడు, మంత్రాలు తెలియని అర్చకుడు. వాళ్ళ నాన్న బదులు వచ్చాడు అన్నాడు. పక్కనే చేతులు జోడించి నిల్చున్న చంద్రముఖి, ఎంత అపచారం, కాలం మరీ ఇలా తగలడింది అంది చంపలేసుకుంటూ. ఏం చేస్తాం, ఇలాంటి కాలంలో ఇలాంటి లోకంలో బ్రతక్క తప్పటం లేదు అన్నాడు చెంచలరావు. ఆ రోజు ఆదివారం ఉదయం 11 గంటలైంది. సెల్లులో యూట్యూబ్ ఆన్ చేసి ఎందులో ఏముందో స్టోర్ చేసి చూస్తున్నాడు చెంచలరావు. తను ఒక సెల్లు పట్టుకొని కూర్చున్న చంద్రముఖి ఉన్నట్టుండి కెవ్వున కేకపెట్టింది. ఏమైందే, ఎందుకలా అరిచావు అన్నాడు చెంచలరావు. అయ్యో అయ్యో, నా డబ్బులండి, నా అకౌంట్లో నుంచి ఎవరో 9,990 రూపాయలు విత్డ్రా చేశారు. అయ్యో అయ్యో, మళ్ళీ చేశారండి, ఇప్పుడే నోటిఫికేషన్స్ వచ్చాయి అంది సెల్ స్క్రీన్ వంక చూస్తూ. చటుక్కున లేచాడు కూర్చున్న చోటు నుంచి చెంచలరావు. ఏది చూడండి అంటూ. నువ్వేమైనా లింక్ నొక్కావా? అవునండి, కేవైసీ నెంబర్ కావాలని అడుగుతూ మెసేజ్ వస్తేను ఎవడో ఇప్పుడు ఫోన్ కూడా చేశాడండి. కిచెన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానే, అదే ఫోను, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ. ఇంకే లింక్ మీద నొక్కావు, కాల్ చేస్తే కాల్ కూడా ఎత్తావు. నిన్ను మాటలో పెట్టి వాడు డబ్బులు విత్డ్రా చేశాడు, ఇంకా చేస్తాడు. బ్యాంకుకి వెళ్ళి మనం విత్డ్రా చేయటానికి ఈరోజు ఆదివారం కూడా అయింది. ఏది ఎన్నున్నాయి అకౌంట్లో చూడని? ఓ 3,22,000. మై గాడ్, వెంటనే వాటిని మనం ఆన్లైన్లో ఫిక్స్ చేసేయాలి, లేకుంటే అవి కూడా పోతాయి. బ్యాంకు వాళ్ళు మాటిమాటికి ఫోన్ అలర్ట్లు ఇస్తూనే ఉన్నారు కదా, ఫేక్ కాల్స్ని మెసేజెస్ని అటెండ్ కావద్దు అని. నేను బ్యాంక్ నుంచే వచ్చింది అనుకున్నానండి. ఏది చూడు, పైన బ్యాంక్ పేరుందా? ఎవరిదో సెల్ నెంబర్ ఉంది. అలాంటి సెల్ వాడు ఎన్నైనా వాడతాడు. ఈ రోజుల్లో ఆన్లైన్ దొంగతనాలు చాలా అవుతున్నాయి. ఒకసారి పోయిన డబ్బు మళ్ళీ దొరకను కూడా దొరకదు. సైబర్ క్రైమ్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా, ఇంకా ఏం చేసినా సైబర్ దొంగల్ని పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటారు ఇలాంటి దొంగతనాలు చేయటంలో. ఒక పక్క చంద్రముఖితో మాట్లాడుతూనే చకచక ఆన్లైన్లో డబ్బులు ఫిక్స్ చేసేసాడు చెంచలరావు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్కు కంప్లైంట్ ఇచ్చాడు తన బాధ్యతగా. రేపు బ్యాంక్ వెళ్ళి రావాలి అనుకుంటూ, ఎవరు మెసేజ్ ఇచ్చినా కాల్ చేసినా నువ్వు అటెండ్ కాకు. ఫేక్ వీడియోలు యాప్లు చూడటం, డౌన్లోడ్ చేయటం చేయకు. ఎవరు బ్యాంక్ వివరాలు అడిగినా, ఓటీపీ నెంబర్లు అడిగినా చెప్పకు. సెల్ ఫోన్ల వాడకం అనేది ఎంత స్మార్ట్నో అంత టఫ్ జాబ్ కూడా. టెక్నాలజీ ఏదైనా అంతే, టచ్ చేస్తే చాలు ఆన్ అవటమే కాదు, అన్నీ దోచేయబడతాయి కూడా. టెక్నాలజీ 2 వైపులా పదునున్న కత్తి లాంటిది అన్నాడు చెంచలరావు తల పట్టుకుంటూ. చంద్రముఖి కూడా తల పట్టుకొని చెంచలరావు పక్కన కూలబడిపోయింది.
ఇదండి ఫేక్ ఫేక్ అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఆసక్తిగా ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.